గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ జే పంపించారు. చాలా మంచి క్వశ్చన్ అడిగాను. హై సైనా, డ్యూ టు ప్రీమియమైజేషన్ ట్రెండ్ ఇన్ ఇన్స్టెంట్ కాఫీ గ్లోబలీ ది కన్సంప్షన్ ఆఫ్ ఫ్రోజన్ డ్రైడ్ కాఫీ is growing up much faster. As I can see, demand growing up for freeze dried coffee segment. Mapping it to Indian listed company, CCL is the exporter of this segment. They're trying to ramp up their capacity utilization from 65 to 70% to 80 to 90% in upcoming 2 years, where operational leverage would play out, improving their margins. In domestic market, Tata seems to be the beneficiary. Could you please throw some light on this? యాక్చువల్లీ ఈ చేంజ్ ఏదైతే జరుగుతున్నదో మనలో చాలామంది కూడా నోటీస్ చేయకుండానే ఈ చేంజ్లు మనం కూడా పార్ట్ అవుతుంటాం. కాబట్టి చాలామందికి ఈ ఫ్రీజ్ డ్రైడ్ కానీ స్ప్రే డ్రైడ్ గురించి ఐడియా ఉండదు. కాబట్టి ప్రాక్టికల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనం నార్మల్గా రెగ్యులర్ కాఫీ ఏదైతే కొంటాం, ఇన్స్టెంట్ కాఫీ, ఆ పౌడర్ చూసినట్టయితే ఇలాగా మనకి పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మనకి స్ప్రే డ్రైడ్ అంటారు అన్నమాట. ఈ స్ప్రే డ్రైడ్ కాఫీ ఏదైతే ఉన్నదో ఇది కాస్ట్ పరంగా లోవర్ కాస్ట్ ఉంటుంది, అండ్ ఈవెన్ టేస్ట్ పరంగా కూడా నార్మల్ టేస్ట్ ఉంటుంది. వేరేస్ మనకి జే రాశారు కదా ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ గురించి. ఈ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఏంటంటే మనకి క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ క్రిస్టల్ రూపంలో ఉన్న కాఫీని ఫ్రీజ్ డ్రైడ్ అంటారన్నమాట. ఇవి ప్రిడామినెంట్లీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు, అండ్ వీటిలో మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైంలో ఏమవుతుందంటే ఈ పౌడర్ ఫామ్లో ఉన్న కాఫీ కన్నా కూడా ఈ క్రిస్టల్ ఫామ్లో ఉన్న కాఫీ ఏదైతే ఉన్నదో దీని డిమాండ్ గ్లోబలీ బాగా పెరుగుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా ప్రీమియమైజేషన్ సెగ్మెంట్లోని దీని డిమాండ్ అయితే చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. దీనివల్ల కంపెనీస్కి మార్జిన్స్ అనేవి చాలా బెటర్గా వస్తాయి. మనం గ్లోబలీ కాఫీ ప్రొడక్షన్ పరంగా మాట్లాడుకోవాలంటే బ్రెజిల్ దగ్గర లార్జెస్ట్ కాఫీ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. 35% అక్కడే కాఫీని ప్రొడ్యూస్ చేస్తారు. దెన్ వియత్నాంలో 17% కాఫీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇండియా కూడా మనకి టాప్ 10లో కనబడుతుంది. మనది 3% షేర్ అయినా కూడా వీఆర్ దేర్ ఇన్ టాప్ 10 అనమాట. మనం ఎంటైర్ కాఫీ యొక్క వాల్యూ చైన్ చూసాం అనుకోండి. ఫస్ట్ నేను ఏవైతే కంట్రీస్ చెప్పానో ఆ కంట్రీస్లో మనకి కాఫీ ప్రొడక్షన్, అదే ప్లాంటేషన్, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆ కాఫీ బీన్స్ ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాని తర్వాత ప్రాసెసింగ్ చేస్తారన్నమాట. ఆ బీన్స్ని మనం క్లీన్ చేయడం, డ్రై చేయడం ఇవన్నీ చేస్తారు. ఆ డ్రై చేసిన తర్వాత గ్రీన్ కాఫీ బీన్స్ అంటారు వాటిని. అప్పుడు ఈ గ్రీన్ కాఫీ బీన్స్ ఏవైతే ఉన్నాయి ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత వాటినే రా మెటీరియల్ కింద యూజ్ చేస్తారు. ఈవెన్ CCL ప్రొడక్ట్స్ కూడా రా మెటీరియల్ అదే అవుతుంది. దాని నెక్స్ట్ స్టెప్ మనం చూసాం అనుకోండి, రోస్టింగ్ అండ్ గ్రైండింగ్. ఈ గ్రీన్ కాఫీ బీన్స్ ని రోస్ట్ చేసిన తర్వాత మనకి కెఫేస్ లోకి వెళ్ళినట్టయితే అక్కడ జార్స్ లో కనబడతాయి, బ్రౌన్ కలర్ లో కాఫీ బీన్స్ కనబడతాయి కదా, అవి రోస్టెడ్ కాఫీ బీన్స్ అన్నమాట. వాటిని గ్రైండింగ్ చేసి మనకి కెఫేస్ లోని మనకి ఇన్స్టెంట్ కాఫీ అయితే మనకి సప్లై చేస్తుంటారు. ఇది మనకి కెఫేస్ లో జరిగే పార్ట్. వేరేజ్ మనకి రీటైల్ విషయంకి వచ్చేసరికి మనకి అలా ఇస్తే అవ్వదు కదా, మనకి కాఫీ పౌడర్ రూపంలోనే మనకి సప్లై చేయాలి. కాబట్టి ఇన్స్టెంట్ కాఫీ విషయంకి వచ్చేసరికి వీళ్ళు మల్టిపుల్ వేస్ లో అయితే తయారు చేస్తారు. మోస్ట్ పాపులర్ మనం మాట్లాడుకోవాలంటే మీకు బిగినింగ్ లో చూపించాను కదా స్ప్రే డ్రైడ్ అండ్ ఫ్రీజ్ డ్రైడ్. స్ప్రే డ్రైడ్ మనకి పౌడర్ రూపంలో ఉంటుంది, ఫ్రీజ్ డ్రైడ్ మనకి క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది. ఫ్రీజ్ డ్రైడ్ మీద ఫోకస్ పెంచినట్టయితే అక్కడ మార్జిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఎంటైర్ మార్కెట్ ఇప్పుడు ఫ్రీజ్ డ్రైడ్ వైపు ఎక్కువగా మూవ్ అవుతుంది. దానివల్ల ఈ కాఫీ మనకి ఇన్స్టెంట్ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వీళ్ళ మార్జిన్స్ అని బెటర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ వాట్ జై తన క్వశ్చన్ అయితే రాశాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకున్నాను. ఈ CCL విషయంకి వెళ్లే ముందు ఐ వాంట్ టు ఆస్క్ యూ గైస్ ఎ క్వశ్చన్. మీరు టీ పర్సన్, కాఫీ పర్సన్ కింద కామెంట్ సెక్షన్ లోని టీ అని కానీ లేదా కాఫీ అని కానీ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేనైతే ఐ గ్రీన్ టీ పర్సన్. సో ఒకవేళ గ్రీన్ టీ పర్సన్ అయినా కూడా గ్రీన్ టీ అని కామెంట్ చేయండి. ఒకవేళ CCL ఒక కాఫీ మీరు తాగినట్టయితే, కాంటినెంటల్ కాఫీ అన్నమాట వీళ్ళ బ్రాండ్. సో ఒకవేళ మీరు తాగినట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ వీళ్ళ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అన్నది కూడా మిగిలిన వ్యూవర్స్కి అయితే క్లారిటీ వస్తుంది. నౌ ఈ 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత 5th స్టెప్ ఏంటంటే బ్రాండింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. వీళ్ళు ఏదైతే ఇన్స్టెంట్ కాఫీని తయారు చేస్తారో నెస్కేఫే కానీ లేకపోతే ఇలాంటి వేరియస్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అలాంటి పాపులర్ బ్రాండ్స్ అన్నిటికి కూడా సప్లై చేస్తారన్నమాట. నౌ CCLకి వచ్చే రెవెన్యూస్ మనం చూస్తున్నట్టయితే B2B సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 85 to 90% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి. అంటే వేరే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వీళ్ళు ఇన్స్టెంట్ కాఫీ ఏదైతే సప్లై చేస్తారో అక్కడ నుంచి వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. వీళ్ళ ఓన్ బ్రాండ్ కాంటినెంటల్ కాఫీ రీసెంట్ గా లాంచ్ చేశారు. ఇది కూడా ఈ బిజినెస్ కూడా బాగానే గ్రో అవుతున్నది. ప్రిడామినెంట్లీ సౌత్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం కాఫీ పరంగా మాట్లాడుకోవాలి, సౌత్ లోని కాఫీ యాక్చువల్లీ బాగా పాపులర్. వేరేజ్ నార్త్ కి వెళ్ళినట్టయితే మనకి టీ అవుట్లెట్స్ ఎక్కువగా కనబడతారు. వీళ్ళ ఓన్ బ్రాండ్ నుంచి కరెంట్లీ వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 10% వరకు రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళు B2B సెగ్మెంట్ లో కూడా 76% రెవెన్యూస్ ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి వస్తున్నది. మిగిలిన 24 నుంచి 26% రెవెన్యూస్ అప్రాక్సిమేట్లీ డొమెస్టిక్ మార్కెట్ నుంచి అయితే వీళ్ళకి వస్తుంది. అండ్ ఈ CCL తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాంటేషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ తలనొప్పి వీళ్ళు తీసుకోరు.
వీళ్ళు ఆ గ్రీన్ కాఫీ బీన్స్ ఏవైతున్నాయో వాటిని ఎవరైతే ఆ ప్లాంటేషన్ చేస్తారో వేరియస్ కంట్రీస్ నుంచి అక్కడి నుంచి రా మెటీరియల్ కింద వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు. సో వీళ్ళకి ఆ రిస్క్ ఉండదు. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే కాఫీ ప్రైస్ ఏదైతుందో చాలా చాలా వాలటైల్. రా మెటీరియల్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళ క్లయింట్స్ వీళ్ళ మోడల్ ఎలా వర్క్ అవుతుంది అంటే కాస్ట్ ప్లస్ మోడల్ వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో ఏదైతే కాస్ట్ వీళ్ళకి పడుతుందో దాని మీద వీళ్ళు మార్జిన్స్ వేసుకుని వీళ్ళు అమ్ముతారన్నమాట. నార్మల్లీ మనకి ఏమవుతుంది, రా మెటీరియల్ ప్రైసులు పెరిగాయి అనుకోండి, దానివల్ల ఆ రా మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ కంపెనీస్ మీద పడుతుంది కదా. వేరే CCL మీద ఆ ఇంపాక్ట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆల్వేస్ ఈ కాస్ట్ ప్లస్ మోడల్ లోనే వీళ్ళు వెళ్తుంటారు. అండ్ ఈవెన్ కెపాసిటీస్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు 3600 టన్స్ కెపాసిటీతో స్టార్ట్ చేశారు. కరెంట్లీ వీళ్ళ కెపాసిటీ 77,000 టన్స్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. అంటే ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు చూసినట్టు వీళ్ళ కెపాసిటీస్ 15 టైమ్స్ అయితే గ్రో అయ్యి. సో కెపాసిటీస్ గ్రోత్ బట్టి మనకు అర్థమవుతుంది కదా వీళ్ళ బిజినెస్ లో ఎలాంటి గ్రోత్ ఉన్నదన్నది. అండ్ ఇండియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి మన దగ్గర టీ కన్స్యూమర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా. వేరే రీసెంట్ టైమ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే మనం వెస్టర్న్ వరల్డ్ లో జరుగుతున్నవన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటుంటాం కదా. సో కాఫీ వైపు అయితే చాలా మంది మూవ్ అవడం క్లియర్లీ కనబడుతుంది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో అయితే కాఫీ వైపు ఎప్పటి నుంచో మూవ్ అవడం మనకు ఉన్నది. ఈవెన్ నార్త్ లో కూడా కాఫీ యొక్క యాక్చువల్లీ యాక్సెప్టెన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అందుకనే రీసెంట్ టైంలో మనకి కాఫీ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్లీ వర్క్ చేసిన బ్రాండ్స్ బ్లూ టోకా అని ప్రైవేట్ లిస్టెడ్ కాదన్నమాట. ఇలాంటి చాలా బ్రాండ్స్ కూడా మనకి మార్కెట్ లోకి అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఈ కాఫీ మార్కెట్ ఏదైతే ఎక్స్పాండ్ అవుతుందో దానివల్ల ఇన్స్టెంట్ కాఫీ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మార్కెట్ సైజ్ అయితే పెరుగుతున్నది కదా. సో ఆపర్చునిటీ సైజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం నార్మల్ ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడాల్సింది ఏంటి, మార్కెట్ సైజ్ ఎంత పెద్దది ఉన్నది అండ్ ఆ మార్కెట్ సైజ్ ఎక్స్పాండ్ అవుతుందా ష్రింక్ అవుతుందా అన్నది చూడాలి. ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ సైజ్ ఇస్ ఎక్స్పాండింగ్ విచ్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ మోర్ ఆపర్చునిటీస్ అన్నమాట. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్టు వీళ్ళ కెపాసిటీస్ బాగా పెరగడం మనం చూసాం కదా. దాన్ని బట్టి వీళ్ళ గ్రోత్ కూడా మనకు కనబడుతుంది కదా. యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్స్ కదా, ఇప్పుడు మన డొమెస్టిక్ మార్కెట్ లో కూడా క్లియర్లీ కాఫీ యొక్క డిమాండ్ గ్రోత్ ఏదైతుందో చాలా బాగా కనబడుతున్నది. సో ఆ డిమాండ్ బాగా గ్రో అయింది అనుకోండి, ఇది ఒక కంపెనీయే కాదు, ఇలాంటి డొమెస్టిక్ ఇన్స్టెంట్ కాఫీ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బిజినెస్ లో కూడా మనం మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. ఈవెన్ CCL పరంగా మాట్లాడుకుంటే కన్సిస్టెంట్ వెల్త్ క్రియేటర్. మీకు ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ స్టాక్ చార్ట్ చూపిస్తాను. వీళ్ళది కన్సిస్టెంట్లీ మీకు గ్రోత్ కనబడుతుంది. ఓకే, మధ్య మధ్యలో వాలటాలిటీ ఉన్నా కూడా ఈవెన్ ఇన్ఫాక్ట్ ఈ కరెక్షన్ లో కూడా మనకు స్టాక్ ప్రైస్ లో పెద్దగా కరెక్షన్ కనబడుతుంది. అండ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనకి కన్సిస్టెంట్ కాంపౌండర్స్ అంటాం చూడండి. ఓకే, అలాంటి స్టాక్స్ అన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక బ్యూటీ ఏంటంటే వీళ్ళ కెపాసిటీస్ ఆల్రెడీ సెటప్ చేస్తారు. అంటే నెక్స్ట్ 10 years పాటు వీళ్ళకి ఏదైతే డిమాండ్ ఉండున్నదో ఆ డిమాండ్కి కెపాసిటీ ఆల్రెడీ సెటప్ చేస్తారు. సో కెపాసిటీ రిలేటెడ్గా వీళ్ళు ఏం స్పెండ్ చేయాల్సింది పెద్దగా లేదు. నువ్వు కెపాసిటీ యూటిలైజేషన్ పరంగా మార్కెట్ గ్రో అవుతున్నది అండ్ వీళ్ళు కూడా గ్రో అవుతున్నారు. దీంతో వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ ఏదైతే ఉన్నదో అది గ్రో ఉన్నది. సో కెపాసిటీ యూటిలైజేషన్ ఎప్పుడైతే గ్రో అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, జే రాశాడు కదా, సో ఆపరేషన్ లివరేజ్ ప్లే అవుతుంది. అంటే మార్జిన్స్ అనేవి మనకి ఎక్స్పాండ్ అవుతాయి. ఎందుకంటే సేమ్ మ్యాన్ పవర్ పరంగా పెద్దగా పెంచాల్సిన అవసరం లేదు. అండ్ స్పెండింగ్ అన్నది ఏమి ఉండదు. స్పెండింగ్ పెద్దగా లేకుండా ఉన్న కెపాసిటీస్లోనే వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది అనుకో, టాప్ లైన్ గ్రో అవుతుంది, మార్జిన్స్ గ్రో అవుతాయి అండ్ బాటమ్ లైన్ గ్రో అవుతుంది. బాటమ్ లైన్ గ్రో అయితే మనకి పీ రీరేటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ఆపరేషన్ లివరేజ్ ఏదైతే ప్లే అవుతుందో ఏ కంపెనీలో మనకి ప్లే అవుతున్నా కూడా ఆ కంపెనీస్ లో మనకి మంచి కన్సిస్టెంట్ గ్రోత్ అన్నది అయితే చూడగలుగుతాం. అందుకని మనకి ఈవెన్ డిఏ యొక్క షేర్ హోల్డింగ్ చూసినా కూడా కన్సిస్టెంట్లీ ఈ స్టాక్ లో మనకి ఒక 5-10 years మీరు చూసారనుకోండి ఆ గ్రోతే కనబడుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కంపెనీయే కాదు, ఇన్స్టెంట్ కాఫీ రిలేటెడ్ ఫోకస్ చేసిన వేరే కంపెనీస్ లో కూడా మనకి సిమిలర్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఇంకొక చిన్న కంపెనీ ఉన్నది వింటేజ్ కాఫీ అని చెప్పి, దాన్ని కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. కొంచెం రిస్కీ ఉంటుంది చిన్న కంపెనీ కాబట్టి. ఈవెన్ అక్కడ కూడా మనకి అంటే చిన్న కంపెనీ అయినా కూడా డిఏఎస్ ఎంట్రీ అనేది మనకి కనబడుతుంది. ఎందుకంటే క్లియర్లీ ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడప్పుడే పోయేది కాదు. దీన్ని కానీ ఇలాంటివి ఏవి డిస్టర్బ్ చేయలేవు కదా. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఏదైతే వార్ వల్ల మనకి షిప్పింగ్ కాస్ట్లు ఇవన్నీ కూడా బాగా పెరిగాయి కదా. షిప్పింగ్ కాస్ట్లు పెరిగినప్పుడు వేరే అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళందరూ ఇంపాక్ట్ ఫేస్ చేస్తున్నా కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ లోని వీళ్ళ క్లయింట్స్ ఆ ప్రైస్ పెరిగినా కూడా పెరిగిన ప్రైస్ పే చేసి మరి అండ్ ఇన్ఫాక్ట్ ఆ ఎక్స్ట్రా కాస్ట్ పే చేసి లేదా ఆల్టర్నేట్ రూట్స్ కి ఏదైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ పే చేసి వీళ్ళ దగ్గర నుంచి కొనడానికి అయితే రెడీగా అయితే చెప్తున్నారు. సో దట్స్ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎనీ బిజినెస్ కెన్ క్యారీ. అండ్ మనం ఈ స్ప్రే డ్రైడ్ అండ్ ఫ్రీజ్ డ్రైడ్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. స్ప్రే డ్రైడ్ కెపాసిటీ సెటప్ చేయాలంటే 2 to 5 lakhs per ton కాస్ట్ అవుతున్నట్టయితే ఫ్రీజ్ డ్రైడ్ కెపాసిటీ సెటప్ చేయాలంటే 7 lakh per ton కాస్ట్ అయితే అవుతుంది. నో CCL ఫ్రీజ్ డ్రైడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కదా. నో ఈవెన్ కెపాసిటీ సెటప్ చేయాలన్నా కూడా దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ అన్నమాట. సో దాని వల్ల కూడా వన్ ఆఫ్ ద ఎంట్రీ బ్యారియర్ కింద అయితే ప్లే అవుతుంది కంపేర్ టు అంటే న్యూ ప్లేయర్ ఎంటర్ అయిపోయి ఎక్స్పోనెన్షియల్లీ వాళ్ళ కెపాసిటీస్ బిల్డ్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు.
ఎందుకంటే స్ప్రేడ్ రైట్ సైడ్ ప్లే చేయొచ్చేమో కానీ ఫ్రీజ్ రైట్ సైడ్ యాక్చువల్లీ మార్జిన్స్ అక్కడ ఉన్నాయి బాగా. ఇన్ఫాక్ట్ మార్కెట్ అక్కడ గ్రో అవుతున్నది. అక్కడ కెపాసిటీ సెటప్ చేయాలని కూడా ఈ కాస్ట్ ఏదైతే ఉన్నదో కాస్ట్ కూడా మనకి ఎంట్రీ బ్యారియర్ కింద అయితే ప్లే అవుతుంది అనమాట. అండ్ ఈ బిజినెస్ లో ఇంకొక ఎంట్రీ బ్యారియర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్ వీళ్ళ క్లయింట్స్ ఆ బ్లెండ్స్ ఏవైతే ఉన్నాయి, కాఫీ బ్లెండ్స్ ఉంటాయి చూడండి, ఆ బ్లెండ్స్ ఈచ్ కంపెనీ వాళ్ళ సీక్రెట్ మెయింటైన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాయి. నువ్వు ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే ఇచ్చిన తర్వాత ఆ బ్లెండ్ ఏదైతే ఉన్నదో అది లీక్ అయిపోయింది అనుకోండి, అది వాళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. అందుకని ఎవరైతే సప్లయర్ ఉన్నారో సప్లయర్ మీద నమ్మకం ఉండాలన్నమాట. సో అది కూడా యాక్చువల్లీ క్లయింట్ రిటెన్షన్ పరంగా అంటే స్విచ్చింగ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ స్విచ్చింగ్ కాస్ట్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా ప్లే చేస్తుంది. సో ఒకవేళ అంటే వేరే సప్లయర్ దగ్గరికి వీళ్ళ క్లయింట్ వెళ్ళిపోవాలన్నా కూడా సో యాక్చువల్లీ ఆ క్వాలిటీ టెస్టింగ్ రిలేటెడ్ టైం పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ టైం ల్యాగ్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఈవెన్ ఇవన్నీ నేను ఏవైతే మాట్లాడానో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయితే ప్లే చేస్తాయి. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఈ బిజినెస్ ఒక వాల్యుయేషన్ చూసేటప్పుడు ట్రెడిషనల్ గా పి మల్టిపుల్ ఆధారంగా కన్నా కూడా ఎబిటా పెర్ కేజీ ఆధారంగా మనం చూసాం అనుకోండి, అప్పుడు మనకి వాల్యుయేషన్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. కంపెనీ పరంగా అవి వాల్యుయేషన్ పరంగా మాట్లాడుకోవాలి కూడా మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుట్లేదు, అలా చీప్ కూడా కాదు. ఎందుకంటే ఆబ్వియస్లీ పాజిటివ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాల్యుయేషన్ పరంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు స్టాక్ పడినప్పుడల్లా కూడా వాళ్ళు అక్యుములేట్ చేసేసుకుంటారు కదా, దానివల్ల మనకి ఇలాంటి స్టాక్స్ చీప్గా అయితే దొరకవు. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే మేనేజ్మెంట్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో డెట్ ఏదైతుందో ఆ డెట్ని రెడ్యూస్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఒక ఇంటర్వ్యూలో మేనేజ్మెంట్ చెప్పారనంటే డెట్ని కంప్లీట్లీ కమింగ్ ఇయర్స్లో జీరోకి తీసుకెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆబ్వియస్లీ మార్జిన్స్ పెరిగాయి అనుకోండి అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయట్లేదు అనుకోండి, డెట్ ని అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు కదా. సో ఇది సీసీఎల్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే స్ట్రాంగ్ బిజినెస్ లు కన్సిస్టెంట్ కాంపౌండర్స్ ఇలాంటివి వాళ్ళ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవాలి, స్టడీ చేయాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి స్టడీ చేయాల్సిన కంపెనీ ఇది. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ కాదు, ఈ బిజినెస్ లోనే వేరే కంపెనీస్ ని కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ మనకి మార్కెట్ సైజ్ ఎక్స్పాండ్ అవుతున్నది, డిమాండ్ ఎక్స్పాండ్ అవుతున్నది, అండ్ ప్లేయర్స్ లిమిటెడ్ ప్లేయర్స్ అండ్ ప్లేయర్స్ కి కొత్త వాళ్ళు ఎంటర్ అవడానికి ఎంట్రీ బ్యారియర్ ఉన్నది కాబట్టి దట్స్ ఏ ఆపర్చునిటీ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో మీరు అంటే 1 year లో 50%, 100%, 200% ఎక్స్పెక్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సెట్ అయ్యే కంపెనీ కాదు. ఇదేంటంటే ఎవరైతే నాకు స్ట్రెస్ ఉండకూడదు, నాకు కన్సిస్టెంట్ కాంపౌండర్స్ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి సెట్ అయ్యే బిజినెస్ మనం మాట్లాడుకుంటాం చూడండి. ఇన్ఫాక్ట్ మీరు స్టాక్ ప్రైస్ చార్ట్, లాంగ్ టర్మ్ చార్ట్ ఏదైతుందో అది చూసినా కూడా మనకి క్లియర్లీ అదే చెప్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొకటి వీళ్ళు కాఫీ మాత్రమే కాకుండా ఈవెన్ స్నాక్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మాల్గుడి అని చెప్పి ఈ బ్రాండ్ నేనైతే ఎక్కడా చూడలేదు, హైదరాబాద్ లో వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ టెస్ట్ యొక్క రిజల్ట్స్ ఏవైతున్నాయో ఆ రిజల్ట్స్ ఆధారంగా అక్కడ కెపాసిటీ యాడ్ చేయాలా, బిజినెస్ గ్రో చేయాలనేది డెసిషన్ తీసుకుంటామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఏమైనా కూడా ఫర్దర్ గా కాన్ఫరెన్స్ కాల్ లో క్లారిటీ వస్తుందేమో. జై మీరు రాసింది కరెక్ట్, మీ అబ్జర్వేషన్ కరెక్టే. ఆపర్చునిటీ పరంగా అయితే మాత్రం మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson రాసి మీ ఏదైతే క్వశ్చన్ అయితే క్వశ్చన్ రాయండి. సో దట్ మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేస్తున్నారు, అందుకని హైడ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ మై టీచర్స్ సాయి సార్, చందు సార్ అండ్ రాయి సార్ అండ్ హోల్ మనీ పర్స్ టీమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మోస్ట్ వెల్కమ్ అండి. I aged 27 years from Guntur and working in one of the US based Big 5 companies in SaaS supply chain technology in Hyderabad, having total 6 years of experience. I started my stock market journey around 2021 after watching the Scam 1992 series. Initially, I invested small amounts like 500 to 1000 rupees in penny stocks, which resulted in losses. After losing around 2000, I realized that penny stocks and trading were not suitable for me. While searching for penny stock videos in YouTube, your channel was suggested. After watching your videos, I understood that beginners should focus on mutual funds, not on stocks. I followed your advice and selected good index funds, small cap funds and ELSS funds. Every word you say feels like pearls and diamonds to me, and I still maintain notes from all the sectoral videos on data center, power, green energy, defense, and I like and comment on all your videos regularly. Your advice not to buy a home, especially a flat, was eye-opening for me. Initially, my parents did not agree, but I explained clearly using loan calculator and personal finance Excel sheets. I showed them how home loan can become a trap, especially considering the instability in IT jobs. Even today, my father sometimes suggests to invest in physical gold or a house instead of a mutual funds and stocks. I always suggest to buy a land in AP capitals 1 hour distance instead of buying a flat. My father tried to convince buying a flat because of rent goes. Career journey విషయంకి వచ్చేసరికి I started my career in a small startup in Chennai in 2020 with salary
ETF 3.2 lakhs. First company 3.2 lakhs and 3.5 lakhs grow అయింది. సెకండ్ కంపెనీలో 6.6 lakhs నుంచి 11 lakhs grow అయింది ఇంక్లూడింగ్ బోనస్. థర్డ్ కంపెనీ 20 lakhs ఇంక్లూడింగ్ బోనస్ అయితే గ్రో అయింది. యు ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఐ డిసైడెడ్ టు చేంజ్ మై జాబ్ ఫర్ ద థర్డ్ టైమ్. ద సెకండ్ కంపెనీ వాస్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ మెనీ బెనిఫిట్స్. ఈవెన్ మై పేరెంట్స్ అడ్వైజ్ మీ టు నాట్ టు లీవ్. బట్ ఆన్ వన్ సండే యూ మెన్షన్ దట్ స్విచ్చింగ్ కంపెనీస్ హెల్ప్స్ ఇంక్రీజ్ salary faster and reach goals earlier. My mother watched that video and immediately supported my decision to switch jobs. I worked day and night for 3 to 4 months preparing for interviews. Due to reduced government spending, Trump tariffs and market correction, I fully focused on switching job and succeeded. Investing experience fishing was I came from a triple background, so I understand power and EMS chips. Though I work in a SAP supply chain company, I have good exposure to industries like EV, water, data center and defense. Therefore, my stock portfolio mainly focused on these sectors. I had no knowledge on bank space, but your videos helped me to learn how to analyze banks using PB ratio instead of PE ratio. Hospital metrics like bed count and concepts like EV EBITDA. I selected one large cap and 2 mid cap stocks and rest of my investments are in ETFs and mutual funds for pharma and banking. 24-25 లో 60,000 profit వచ్చింది. 25-26 లో 60,000 losses ఉన్నాయి. Exited poor business and used tax harvesting. After the small cap index fell 25%, I took personal loan of 5 lakhs at 10.95% interest rate for 1 year. EMI 44,000 per month అయితే పడుతుంది and I have no other EMIs. I understand that taking loan for investment is risky, but I monitored valuations closely and invested gradually in steps of 1 lakh each. After the market recovery, I earned around 10 to 11% and recovered all the interest and made overall profit of 2 lakhs which is 17% in 15 days, moving from negative of 2,000 rupees. కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ విషయంకి వచ్చి మంత్లీ శాలరీ 1,10,000 రూపీస్ అయితే వస్తుంది అండ్ మంత్లీ ఎలొకేషన్ విషయంకి వచ్చి 40,000 రూపీస్ ఫాదర్కి ఇస్తాను. టు ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్ అండ్ గోల్డ్ 20,000 రెంట్ అండ్ ఫుడ్కి వెళ్ళిపోతుంది. 5,000 ట్రాన్స్పోర్టేషన్ వీకెండ్ రిలేటెడ్ ఖర్చులకి అయితే వెళ్ళిపోతుంది. 45,000 ఇన్వెస్ట్మెంట్స్కి అయితే వెళ్తున్నది. అందులో 44,000 ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న లోన్ ఒక ఈఎంఐకి వెళ్తున్నది. 1,800 రూపీస్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ 2 crore కవరేజ్కి వెళ్తున్నది. అండ్ ఐ విల్ గెట్ బోనస్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఎవ్రీ ఇయర్ of around 1.75 to 2 lakh rupees. Assets విషయంకి వచ్చేసరికి స్టాక్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ 10 lakhs అయితే ఉన్నాయి. 15 lakhs including the loan amount. I waited to ask this question after reaching 10 lakhs. Finally, I achieved that goal. EPF విషయంకి వచ్చేసరికి 5 lakhs అయితే ఉన్నది. I'm planning to retire between 40 to 45 years with a target corpus of 10 crores. I plan to get married in next 2 years. Once the loan is completed, I'll invest at 45 to 50,000 rupees per month and increase that by 5 to 10% annually. లైఫ్ స్టైల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ విషయంకి వచ్చేసరికి ఐఎమ్ థింకింగ్ టు బై కార్. థార్ రాక్స్ అయితే కొందాం అనుకున్నాను బట్ ఐఎమ్ పోస్ట్ పోనింగ్ ఇట్ ఎవ్రీ టైమ్ యాజ్ ఐ నీడ్ టు రీచ్ మై రిటైర్మెంట్ గోల్. యాజ్ మై ఆఫీస్ కలీగ్స్ కమ్స్ ఇన్ కార్స్, ఐఎమ్ కంట్రోలింగ్ మై ఎమోషన్. Even my close friends goes to pubs and trips etc. I'm not so conservative guy. Even I travel to West Asia and South Asian countries with my parents. Even I go to other countries, my budget is equivalent to my friends' 3 days local trip budget. I'm postponing all my wishes like car and luxury spending. My friends are taking loans to just enjoy. I'm trying to build corpus for my future and I don't get encouragement from my parents and friends. Instead of supporting, they de-encourage me. Whenever I say invest in stocks and mutual fund, take life insurance, health insurance, they laugh at me and demotivate a lot. Some nights by controlling my emotion, I cried. And even typing this question, I feel very low. And when you read this question, I might become low again. I need to wait for next 15 to 20 years to show whether I'm in right path or not. My parents worked very hard. My father is a government employee, worked mostly in village camps. My mother is a homemaker. 10 years before, we lived in a small house. My parents used to sleep on floor. They used to give bed for me and my elder brother. I need to make them proud and get respect from all my friends and families and relatives. యాక్చువల్లీ మీరు చదువుతుంటే నాది గుర్తొస్తుందండి. అంటే కెరీర్ పరంగా నాది అంత హై శాలరీతో స్టార్ట్ అవ్వలేదు కానీ ఈ ఆస్పిరేషన్ ఏదైతే ఉన్నదో క్లియర్లీ నాలో కూడా ఒక టైంలో బాగా ఉండేది. ఐ ఓన్ ఏ గుడ్ 400cc బైక్ అండ్ ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ఫోన్. ఐ స్పెండ్ మనీ ఓన్లీ వేర్ ట్రూలీ మ్యాటర్స్. హెల్త్ అండ్ ఫిట్నెస్ విషయంకి వచ్చేసరికి ఐ కరెంట్లీ హ్యావ్ 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ మై కంపెనీ అండ్ ప్లాన్ టు బై ఎ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ బిఫోర్ మై నెక్స్ట్ బర్త్డే. యువర్ మోటివేషన్ టువర్డ్స్ హెల్త్ ఇన్స్పైర్డ్ మీ అండ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ద జిమ్ అండ్ ఫోకస్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ. మై స్లీప్ అండ్ హెయిర్ హెల్త్ హ్యావ్ ఇంప్రూవ్డ్. మై వెయిట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 87 kgs to 81 kgs. My muscle strength has been increased. After a lot of struggles and suggestions, my parents took 10 lakh plus 40k top-up health insurance. Now questions విషయంకి వచ్చేసరికి I invested around 1 lakh in bank ETF, private plus PSU. After the recent recovery in energy, power, water and defense, can I shift part of my money to these sectors?
కెన్ బ్యాంక్స్ రిమైన్ పార్ట్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో యాజ్ ఎ స్టేబుల్ కాంపోనెంట్ లైక్ ఆల్రౌండ్ cricketer? If I stay consistent like this, can I realistically reach my goal of financial independence? Do you believe me, sir? My only fear is IT job stability and growing risk of Gen A. And also SME and small cap video, please. Okay. First thing, bank ETFs నుంచి ఎనర్జీ, పవర్ అండ్ వాటర్ డిఫెన్స్ వైపు మూవ్ చేయాలా అంటే అవసరం లేదు అని చెప్తాను. ఎందుకంటే స్టిల్ బ్యాంక్స్ ఆర్ ఎట్ ఏ రీజనబుల్ వాల్యుయేషన్ అన్నది నా ఒపీనియన్. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంటెడ్ టు డైవర్సిఫై, దెన్ డిఫెన్స్ అండ్ పవర్ సైడ్ చూడడానికి ప్రయత్నించండి. వాటర్ సైడ్ మీకు ఎలాగా ఫండ్స్ ఉండు, ఇన్ఫ్రాలోనే వచ్చేస్తాయి అన్నమాట. సో ఎదర్ డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ థీమ్లోకి మూవ్ చేయడానికి ప్రయత్నించండి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రా ఈజ్ వెరీ వెరీ హై బీటా, ఇంకా చాలా రిస్కీ అన్నమాట. సో తక్కువ అమౌంటే, ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి తక్కువ అమౌంటే మూవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వన్స్ యూ అండర్స్టాండ్ దోస్ సెక్టర్స్ బెటర్, దెన్ అప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాల్స్ అయితే తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బ్యాంక్స్లో ఉంచడం కూడా కరెక్టే, ఎందుకంటే ఇంకా ఇప్పటికి కూడా బ్యాంక్స్ ఆర్ అయితే వెరీ వెరీ రీజనబుల్ వాల్యుయేషన్. అండ్ కమింగ్ టు మీ క్వశ్చన్ అబౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ విషయంకి వచ్చేసరికి ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాను. కరెంట్లీ మీ ఈపీఎఫ్లోని 5 lakhs ఉన్నదన్నారు కదా, ఈ ఎక్సెల్ షీట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ మంత్లీ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎల్లో కలర్ ఫీల్డ్లో ఇన్పుట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీ ఈపీఎఫ్ నుంచి ఎంతవరకు రావచ్చు అన్నది మీకు ఇక్కడ చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 50 years వచ్చేసరికి ఒకవేళ మీద ఇప్పుడు ప్రెసెంట్ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 20,000 వరకు ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ఒక 3 కోట్ల వరకు అయితే కార్పస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ మీ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి 15 lakhs ఉన్నదన్నారు కదా, అండ్ 1 yearలోని ఆ ఈఎంఐ వెళ్ళిపోతుంది అండ్ 45,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఒకవేళ అలా చేసి మీరు 5 to 10% ఇంక్రీజ్ చేస్తా అన్నారు స్టెప్ అప్. నేను 5% తీసుకున్నాను కన్జర్వేటివ్గా. ఈవెన్ 5% తీసుకున్నా కూడా మీ గోల్ ఏదైతే 10 crores ఉన్నదో 40 to 45 కాదు కానీ 48 కల్లా మీ గోల్ అయితే అచీవ్ చేయగలరని అయితే క్లియర్లీ కనబడుతుందండి. 10% ఇంక్రీజ్ చేశాను అనుకోండి, దెన్ మీరు అచీవ్ చేసేటట్టయితే క్లియర్లీ కనబడుతుంది. అండ్ మీరు రైట్ పాత్లో వెళ్తున్నారు. అండ్ మనం మన చుట్టూ ఉన్న సొసైటీ నుంచి డిఫరెంట్ పాత్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ యాక్చువల్ తెలియనప్పుడు చాలామంది తెలియదని యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే వేరే పాత్ తీసుకుంటారో వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. ఆ ప్రెషర్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ఒక 2-3 కోట్లు మీ కార్పొరేట్ బిల్డ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తారనమాట. ఎలా చేసావు నాకు చెప్పు, నేను నేర్చుకుంటా, నేను చేస్తానని చెప్పి. మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉన్నదో ఎవరు హార్డ్ వర్క్ చూడరు, రిజల్టే చూస్తారు. అండ్ రిజల్ట్ చూసాక మిమ్మల్ని అడుగుతారు. ఆ టైంలో వాళ్ళు హార్డ్ వర్క్ చేయడానికి ఈ ఎంటైర్ హార్డ్ పాత్ వాళ్ళు ట్రావెల్ చేయడానికి రెడీగా ఉంటే వేరే కేసు. అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎనీవేస్ మిమ్మల్ని ఎవరైతే డిస్కరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఇగ్నోర్ కొట్టేయండి. ఓవరాల్గా మీరు రైట్ పాత్లో ఉన్నారు. అంటే మరీ అసలు లైఫ్ బతకకుండా కూడా లేరు కదా, యు ఆర్ ఆల్సో ట్రావెలింగ్. మీకు ఏదైతే మీకు హ్యాపీనెస్ ఇస్తుందో యు ఆర్ స్పెండింగ్ దేర్. ఓన్లీ థింగ్ కొన్ని విషయస్ పోస్ట్ పోన్ చేస్తున్నారు, అందులో తప్పు లేదు. ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నెంబర్ స్టేజ్కి అంటే 10 కోట్ల అవసరం లేదు, ఈవెన్ 1 or 2 crores కార్పస్కి అచీవ్ చేసిన తర్వాత మీ శాలరీ కూడా బాగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గ్రో అయింది అనుకోండి. ఈవెన్ పెళ్ళైన తర్వాత ఆ 4-wheeler రిలేటెడ్ ఆస్పిరేషన్ ఏదైతే ఉన్నదో అది కూడా మధ్యలో అంటే వన్స్ ఇన్ 4-5 years మీ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో అవి చిన్న చిన్న ఆస్పిరేషన్స్ తీర్చుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు అది రివార్డ్ కింద ఉంటుంది. ఓకే, ఆ రివార్డ్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మీ జర్నీ ఏదైతుందో ఆ జర్నీని ఇంకా అలాగే కంటిన్యూ చేయడానికి అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. ఓవరాల్గా ఐ ఫీల్ యువర్ అనే రైట్ ట్రాక్. కమింగ్ టు ఐటీ జాబ్ రిలేటెడ్కి ఏదైతే ఇన్స్టెబిలిటీ ఉన్నదో, ఓకే మీరు అంటే యూ అండర్స్టాండ్ బెటర్ మీ జాబ్ రిలేటెడ్ మీకు ఏదైతే స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని మీద కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, దేర్ కుడ్ బి షార్ట్ టర్మ్ వాలటిలిటీ, బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే న్యూ ఏజ్ టెక్నాలజీ సైడ్ వాళ్ళు నేర్చుకుంటారో అంటే వాళ్ళ జాబ్ రిలేటెడ్గా ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ రిలేటెడ్గా స్కిల్ సెట్స్ యాడ్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది. సో నార్మల్గా నేర్చుకునే వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే వీళ్ళకి ఆ గ్రోత్ వస్తుంది. కాబట్టి మీకు ఈవెన్ ఇన్కమ్ పరంగా కెరీర్ పరంగా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సుధీర్ గారు అడుగుతున్నారు. హై సార్, ఎవ్రీడే ఐ వాచ్ యువర్ వీడియోస్, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ ఇన్ఫో అబౌట్ బిలో స్టాక్స్, గార్డియన్ ఐవీఎఫ్, గ్రో అండ్ ఎస్జీ మార్ట్. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్, ప్లీజ్ సజెస్ట్ మీ దీస్ ఆర్ గుడ్ ఆర్ నాట్. సి గ్రో అండ్ ఎస్జీ మార్ట్ రిలేటెడ్ రీసెంట్ గా వీడియోస్ లో క్లియర్ గా అంటే వాటి బిజినెస్ రిలేటెడ్ గా ఏదైతే ఉన్నదో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ చూడనట్టయితే ఎస్జీ మార్ట్ ది లాస్ట్ టాస్క్ లో ఉంటుంది. గ్రోది దాని ముందు 10 స్టాక్ వీడియో ఏదైతే దానిలో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. రెండు ఇక్కడ ఐ బటన్లో అయితే ఆ వీడియోస్ ఉంచుతాను. కమింగ్ టు గార్డియన్ విషయంకి వచ్చేసరికి రీసెంట్ ఐపీఓ ఇది. ఐవీఎఫ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో వీళ్ళని కాదు ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే బాగా గ్రో అవుతున్నది రీసెంట్ టైంలో. వీళ్ళ ఆర్పు చూడండి, అంటే ఈచ్ పేషెంట్ నుంచి వీళ్ళు సంపాదిస్తున్న యావరేజ్ రెవెన్యూ 3.55 lakhs అంట. సో మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు హబ్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారో ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్లో వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తుంటారు అనమాట. ఎక్కడైతే ఎక్స్పాండ్
ఎక్స్పాండ్ చేస్తున్నారు, అక్కడ బ్రాండింగ్ యాక్టివిటీ ఎలా చేయగలుగుతున్నారు అండ్ న్యూ కస్టమర్స్ ఎలా అట్రాక్ట్ చేస్తున్నారని చూడాల్సి ఉంటుంది. వీళ్ళు బ్రాండింగ్ యాక్టివిటీ బాగా చేసి న్యూ పేషెంట్స్ వీళ్ళు గ్రాప్ చేయగలిగారు అనుకోండి, ఇంకో థర్డ్ పారామీటర్ వీళ్ళు సక్సెస్ రేట్ కూడా చూడాలి. కరెంట్లీ వీళ్ళు సక్సెస్ రేట్ RHPలో మెన్షన్ చేసింది అయితే 58.74% సక్సెస్ రేట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ సక్సెస్ రేట్ అనమాట. ఒకవేళ సక్సెస్ రేట్ మెయింటైన్ చేయగలిగినట్టయితే పేషెంట్స్ నుంచి కూడా రిఫరల్స్ పెరుగుతాయిగా. సో అది ఇంకా ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ అవుతుంది. రాదర్ దాన్ నార్మల్ ప్రమోషన్స్ ద్వారా స్పెండ్ చేసి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేదానికన్నా కూడా పేషెంట్ రిఫరల్ ఏదైతే దట్స్ జీరో కాస్ట్ అండ్ హై కన్వర్షన్ బిజినెస్ అయితే అవుతుంది. సో ఈ సక్సెస్ రేట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కరెంట్లీ వీళ్ళు IPO ద్వారా ఏదైతే ఫండ్ రేస్ చేశారో వాటి ద్వారా వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేస్తామని అయితే చెప్తారు. సో ఎక్స్పాన్షన్ ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. కరెంట్ వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం ఈవెన్ అంటే రీసెంట్ గా IPO తర్వాత లిస్ట్ అయ్యి కొంచెం పెరిగినా కూడా 28 times EV/EBITDA మల్టిపుల్ ఇట్ ఈస్ నాట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, అలాంటి చీప్ కూడా కాదు. మన పియర్స్ తో కంపేర్ చేసినా కూడా ఎట్ పార్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, హై సైజర్ ప్లీజ్ షేర్ రివ్యూ ఆన్ ఎయిర్ ఫ్లో రైల్వే టెక్నాలజీస్, దే హ్యావ్ గుడ్ ఆర్డర్ బుక్, దే ఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్ ఇన్ రైల్వే అండ్ డిఫెన్స్ సెగ్మెంట్, ప్లీజ్ షేర్ రివ్యూ ఫర్ లాంగ్ టర్మ్. ఇది రీసెంట్ IPO కదండి. ఐ థింక్ ఈ మార్కెట్ మ్యాసివ్ కరెక్షన్ కన్నా ముందు వచ్చిన IPO ఇది. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా మనకి యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే రైల్వే కోచెస్ ఏవైతే ఉంటాయి మనకి ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీస్ లోని ఏవైతే అంటే ఆ కోచెస్ లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ చాలా వరకు వీళ్ళు సప్లై చేస్తారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఈవెన్ మీరు చాలా మంది వందే భారత్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటారు కదా, వందే భారత్ ట్రైన్ లోని సీట్స్ అవ్వచ్చు, లగేజ్ ర్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లోర్ అవ్వచ్చు అండ్ విండోస్ అవ్వచ్చు, లేదా టాయిలెట్స్ కూడా వీళ్ళు సప్లై చేసిన అయితే వీళ్ళు ఒక్కలే కాదు, చాలా మంది సప్లైయర్స్ ఉంటారు వీళ్ళలాగా. వీళ్ళు కూడా అంటే వందే భారత్ కోచెస్ ఏవైతే వాటిలోని ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా సప్లై చేస్తారన్నమాట. అండ్ ఈవెన్ మనకి రెగ్యులర్ కోచెస్ ఏవైతే ఆ కోచెస్ లో కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఇది మాత్రమే కాకుండా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు రీసెంట్ గా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సైడ్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. నేచురల్ ఎక్స్పాన్షన్ చాలా కంపెనీలు అటువైపు అయితే మూవ్ అవుతుంటాయి. నో ఏరోస్పేస్ సెగ్మెంట్ లో మాట్లాడుకోవాలంటే మనకి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో ఆ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ లోని పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి, సిమ్యులేటర్స్ కావాలి కదా, ఈ సిమ్యులేటర్స్ అయితే వీళ్ళు సప్లై చేయడం అయితే స్టార్ట్ చేశారు HAL కి. HAL నుంచి వీళ్ళకి 60 crores ఆర్డర్ కూడా వచ్చిందని చెప్తున్నారు. అండ్ ఆల్సో ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా వీళ్ళు ఏరోస్పేస్ సెగ్మెంట్ లో అయితే సప్లై చేస్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ విషయంకి వచ్చేసరికి మనకి ఆర్టిలరీ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి బాడీలో యూజ్ చేసే వేరియస్ పార్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తా అని చెప్తున్నారు. అండ్ బాడీ ఆర్మర్స్ ని వీళ్ళు సప్లై చేస్తామని అయితే చెప్తున్నారు. ప్రిడామినెంట్లీ మెటల్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తామని చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో మేనేజ్మెంట్ అయితే వచ్చారు. అందులో మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్ సెగ్మెంట్ వైపు కూడా వీళ్ళు ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీతోని కొలాబరేషన్ లోని ఆ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవడం చూస్తున్నట్టు చెప్తున్నారు. ఒకటి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇలా ప్రతి కంపెనీ డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పి చెప్తున్నారు కదా, నిజంగానే వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయా, లేకపోతే రేపు ఒకవేళ వచ్చినా కూడా ఇంతమంది ఎంటర్ అవడం వల్ల ఈ సెగ్మెంట్ యాక్చువల్లీ కమోటైజ్ సెగ్మెంట్ అయిపోద్దా అని కూడా అనిపిస్తుంది. మీరు చాలా కంపెనీస్ మన డిఫెన్స్ లోని ప్రతి ఒక్కరు మాట్లాడేస్తున్నారు డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతామని చెప్పి, వీళ్ళు కూడా ఈ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతామని అయితే చెప్తున్నారు. ఇది కంపెనీ పరంగా మాట్లాడుకోవాలి. సింపుల్ గా మనకి రైల్వే కోచెస్ అప్గ్రేడేషన్ ఏదైతే జరుగుతుందో అప్గ్రేడేషన్ జరిగినప్పుడల్లా కూడా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అలా ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి దాని ఆటోమేటిక్ గా కంపెనీల గ్రోత్ అయితే మనం చూడొచ్చు. ఈ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లో ఇంకా రీసెంట్ గా ఎంటర్ అయ్యారు కదా, ఇక్కడ వీళ్ళు ఎంత బాగా ఎక్స్పాండ్ చేస్తారో చూడాల్సి ఉన్నది. ఈ సెగ్మెంట్స్ కూడా కంపెనీ పరంగా మాట్లాడుకోవాలి, మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేసి వీళ్ళు ప్రిడామినెంట్లీ రైల్వే బిజినెస్ కాబట్టి మనకి రైల్వే ఆర్డర్ బుక్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయినప్పుడు యాక్చువల్లీ మనకి ఎస్పెషల్లీ కోచెస్ అప్గ్రేడేషన్ చేయాల్సి ఉన్నది కదా, పాత కోచెస్ ఉన్నాయి చూడండి వాటిని అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు. ఈవెన్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రిలేటెడ్ గా ఫోకస్ అయితే చేస్తున్నారు, అక్కడ క్యాపెక్స్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ రైల్వే క్యాపెక్స్ చేసినప్పుడు మనకి రైల్వే కంపెనీస్ ఏవైతే వాటి యొక్క గ్రోత్ తో పాటు ఇలాంటి సప్లయర్స్ ఎవరైతే ఉంటారు, బికాస్ వీళ్ళు కూడా టైర్ 1 సప్లయర్ కాబట్టి వీళ్ళకి కూడా గ్రోత్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్ వీళ్ళు మన ఇండియన్ రైల్వేస్ ఏవైతే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ కి సప్లై చేస్తాయో ఈవెన్ వీళ్ళు కూడా యాక్చువల్లీ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీకి ఇండియన్ రైల్వేస్ ద్వారా ఆ సప్లైస్ లో వీళ్ళు కూడా ప్రొడక్ట్స్ అయితే సప్లై చేశారు. ఈవెన్ శ్రీలంక కూడా సప్లైస్ అయితే చేశారు. ఈవెన్ మెట్రో రైల్స్ లో కూడా వీళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేశారు. అండ్ కమింగ్ టు ఆర్డర్ పైప్ లైన్ విషయంకి వచ్చేసరికి సేమ్ అదే కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఏం చెప్పారంటే మేనేజ్మెంట్ 700 crores వరకు ఆర్డర్ పైప్ లైన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆర్డర్స్ ఎప్పుడైనా కూడా వీళ్ళు విన్ అయ్యారు అనుకోండి ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ అయినప్పుడల్లా మనకి స్టాక్ లోని మూమెంటం అయితే చూడొచ్చు. ఇన్ఫాక్ట్ నియర్ టర్మ్ లో 1000 crores వరకు వీళ్ళు ఆర్డర్ బుక్ గ్రో అవుతుంది అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ FY28 కల్లా వీళ్ళు టాప్ లైన్ 1000 crores జనరేట్ చేస్తా ఉన్నారు. సో మీకు స్టాక్ రిలేటెడ్ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రిడామినెంట్లీ వీళ్ళ ఆర్డర్ బుక్ గ్రో అవుతుంది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్ గా మనకి స్టాక్ పరంగా కూడా ఫ్యూచర్ లో గ్రోత్ మనకి కనబడుతుంది. కాబట్టి ఆ ఆర్డర్ బుక్ విన్ అవుతున్నప్పుడల్లా మీరు ఇవాల్యుయేట్ చేసుకుని డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించి. డిఫెన్స్ రిలేటెడ్ గా అంటారా, ఓకే ఇట్ ఈస్ టూ ఎర్లీ.
ఇంకా టైం పడుతుంది. సిమ్యులేటర్స్ అవి కూడా సప్లయర్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళు ఆర్డర్ అయితే విన్ అయ్యారు, బట్ అక్కడ గ్రో అవడానికి అయితే టైం పడుతుంది. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారంటే FY28 వీళ్ళు 1000 crores ఏదైతే గోల్ పెట్టుకున్నారో అందులో 80% రైల్వేస్ నుంచి, 20% డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ నుంచి అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ సర్ప్రైజ్ గా డిఫెన్స్ నుంచి ఏమైనా మేజర్ ఆర్డర్స్ విన్ అయితే అప్పుడు 50-50 అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. కరెంట్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ నాట్ చీప్, అలాని మరీ ఎక్స్పెన్సివ్ కాదు, ఇట్ ఈస్ ప్రైస్డ్ ఇన్ అనే మనం మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ ఈ కరెక్షన్ లో బాగా కరెక్ట్ అయింది, దాని తర్వాత రీసెంట్ గా కొంచెం రికవర్ అయింది కదా. మేజర్ గా మీరు ట్రాక్ చేసిన ట్రిగర్స్ ఏంటంటే రైల్వే ఆర్డర్స్ ఎప్పుడెప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ రైల్వే ఆర్డర్స్ ఎస్పెషల్లీ కోచెస్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా ఆర్డర్స్ కానీ, వందే భారత్ రిలేటెడ్ గా ఆర్డర్స్ కానీ ఎప్పుడైతే వస్తాయో ఆ టైంలో మనకి బిజినెస్ పరంగా మంచి ఆర్డర్ బుక్ గ్రోత్ అయితే చూడొచ్చు. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈ మూవీ అందరికీ సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు. కొంచెం ఎమోషనల్ మూవీ, సో స్లోగా ఉంటుంది, బట్ గుడ్ మూవీ. అంటే కానీ అగైన్ గుడ్ మూవీ అన్నాను కదా అని చెప్పి అందరికీ నచ్చాలని లేదు. రెంటల్ ఫ్యామిలీ అని చెప్పి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్నది. కొంచెం ఎమోషనల్ మూవీ, కనెక్ట్ అయితే బాగా అనిపిస్తుంది. కనెక్ట్ అవ్వకపోతే మాత్రం బోర్ కొడుతుంది, ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొక డిస్క్లైమర్ మూవీ రిలేటెడ్ గా, సగం మూవీ జపనీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది, సబ్ టైటిల్స్ ఫాలో అవ్వాలి. ఇంగ్లీష్ మూవీ బట్ జపాన్ లో జరిగిన స్టోరీ కాబట్టి జపనీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది, సో ఆ సబ్ టైటిల్స్ ఫాలో అవ్వగలిగినట్టయితే వాళ్ళకి మూవీ సెట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్స్ ఫర్ కంటిన్యూస్ నాలెడ్జ్ షేరింగ్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఇంద్రప్రస్థ మెడికల్ అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ హాస్పిటల్. బోత్ ఆర్ ట్రేడింగ్ ఎట్ రీజనబుల్ EV EBITDA multiple and doing strong bed expansion. ఓకే, ఎక్స్పాన్షన్ పరంగా మాట్లాడుకోవాలంటే హెల్త్ కేర్ గ్లోబల్ ది 120 బెడ్ కెపాసిటీ లాస్ట్ కాల్లో వీళ్ళు బెంగళూరులో లైవ్ అవుతుందని అయితే చెప్పారు. మోస్ట్లీ అయిపోయి ఉండాలి. ఈ క్వార్టర్ మనకి కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు దాని రిలేటెడ్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఆల్సో వైట్ ఫీల్డ్ లో కూడా వీళ్ళు ఒక 30 బెడ్ కెపాసిటీ అయితే యాడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా బెంగళూరులో ఒక 150 బెడ్ కెపాసిటీ అయితే యాడ్ ఉన్నది. అండ్ వీళ్ళు ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయి, వైజాగ్ ఇలా చాలా చోట్ల ఉన్నాయి కదా, అక్కడ కూడా వీళ్ళు బెడ్ కెపాసిటీ అయితే యాడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇంద్రప్రస్థ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అయితే క్లారిటీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆదిత్య కేమ్కా గారిది ఎక్కడెక్కడైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్టుగా ఆయన చెప్పడం విన్నాను, కానీ ఎక్కడ కూడా వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కాల్ తీసుకున్నట్టుగా అయితే వినలేదు. బట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం అపోలో మేనేజ్మెంట్ అనుకుంటా CNBCకో ఈటీనోకో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చూశాను. అందులోని అంటే ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ స్టేక్ ఉన్నదో ఇంద్రప్రస్థలోని అది సెల్ చేయడానికి రెడీగా ఉన్నారా అన్నప్పుడు అపోలో మేనేజ్మెంట్ అన్నట్టున్నారు ఏంటంటే దాని రిలేటెడ్ గా సేల్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి అండ్ మేము బిడ్ చేస్తామని చెప్పి. ఒకవేళ అపోలో ఆ స్టేక్ బై చేస్తుంది అనుకోండి, దాని ఇట్స్ రియలీ గుడ్ ఫర్ ఇంద్రప్రస్థ. ఎందుకంటే అపోలో మేనేజ్మెంట్ దగ్గర 100% స్టేక్ ఉన్నది అనుకోండి, ఈ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవుగా. ఇప్పుడు ఇంద్రప్రస్థ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ఆక్యుపెన్సీ రిలేటెడ్ ఇష్యూ కాదు. ఆక్యుపెన్సీ పరంగా దర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే ఒకే ఒక హాస్పిటల్ అది, వాళ్ళ కెపాసిటీ యాడ్ చేయాలంటే ఢిల్లీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అప్రూవల్ రావాలి. ఆ అప్రూవల్స్ డిలే, ఈ తలనొప్పులు ఏవైతున్నాయి ఈ తలనొప్పులు మోస్ట్లీ అంటే 100% అపోలో మేనేజ్మెంట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, అంటే ప్రమోట్ హోల్డింగ్ వరకు మాట్లాడుతున్నాను. ఓకే, అక్కడ మేనేజ్మెంట్ రైట్స్ అని అంటే డెసిషన్ మేకింగ్ రైట్స్ అపోలో దగ్గర ఉన్నాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు కదా. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాండ్ చేసినా కూడా ఆక్యుపెన్సీకి ఎక్కువ టైం అయితే పట్టదు. అండ్ మనం వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ రెండు హాస్పిటల్ స్టాక్స్ మంచి వాల్యుయేషన్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఈ హాస్పిటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ బ్రాండ్ నేమ్ ఎలా ఉన్నది చూడాలి, అండ్ ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉన్నదో మనం చూడాలి. అండ్ వీళ్ళు న్యూ క్యాపెక్స్ చేస్తున్నట్టయితే గ్రీన్ ఫీల్డ్ చేస్తున్నారు, బ్రౌన్ ఫీల్డ్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ చేసినట్టయితే టైం ఎక్కువ పడుతుంది, వెరస్ బ్రౌన్ ఫీల్డ్ అనుకోండి అంత టైం పట్టకపోవచ్చు. సో అదొకటి ట్రాక్ చేయాలి. అండ్ వాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ వాల్యుయేషన్ బట్టే కదా మీకు రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మ్యాక్స్ హెల్త్ కేర్ ఉంటుంది హాస్పిటల్ స్టాక్స్ లో మనం చూసినట్టయితే పీక్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. సో అలాంటి స్టాక్స్ లో ఏంటంటే మీరు సాలిడ్ రిటర్న్స్ అయితే యాంటిసిపేట్ చేయలేరు. ఓకే, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది, బట్ రిటర్న్స్ పరంగా కూడా యూ కెనాట్ యాంటిసిపేట్ సాలిడ్ రిటర్న్స్. వేరేస్ మనకి వాల్యుయేషన్స్ పరంగా రీజనబుల్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న హాస్పిటల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి పిక్ చేసుకోగలిగినట్టయితే మాత్రం ఈవెన్ రిటర్న్స్ పరంగా కూడా యూ కెన్ యాంటిసిపేట్ గుడ్ రిటర్న్. బ్రాండ్ నేమ్ ఒకటి చూసుకోండి. బ్రాండ్ నేమ్ వీక్ ఉన్నదనుకోండి దాని హాస్పిటల్స్ గ్రో అవ్వవు. ఓకే, బ్రాండ్ నేమ్ బాగుండి రెప్యుటేషన్ బాగుండి మంచి వాల్యుయేషన్ ఉన్నదంటే హాస్పిటల్ స్టాక్స్ ఆర్ లైక్ వెరీ అంటే బై అండ్ ఫర్గెట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇవి. ఎందుకంటే ఇక్కడ
ఎటువంటి ఇంపాక్ట్ మనం చూడలేం కదా. ఓన్లీ గవర్నమెంట్ ఏమన్నా అంటే ప్రైజింగ్ రిలేటెడ్గా డెసిషన్స్ తీసుకున్నది అనుకోండి, అలాంటివి మనం యాంటిసిపేట్ చేయలేం. బట్ ఒకవేళ అలాంటి డెసిషన్స్ తీసుకుంటే వచ్చే రిస్క్ అలాంటి రిస్క్ తప్పించి వేరే ఇంకే రిస్క్ మనకు కనబడదన్నమాట. సో ఫెంటాస్టిక్ బిజినెస్. మన నెక్స్ట్ క్వశ్చన్ గేమర్ స్టాప్ అని హ్యాండిల్ నుంచి వచ్చింది. హన్న డైమండ్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ గురించి చెప్పండి. మనం ఈ ఎన్సిఎల్టీ టేక్ ఓవర్స్ రిలేటెడ్ గా ఒకసారి మాట్లాడుకున్నాం. మీకు గుర్తున్నట్టయితే ఈ ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయిన కంపెనీస్ న్యూ ప్రమోటర్స్ ఎక్వైర్ చేస్తున్నట్టయితే ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది, వాటిని ట్రాక్ చేస్తుండే ఇక్కడ మల్టీ బ్యాగర్ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. దానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇది. ప్రీవియస్ ప్రమోటర్ ఏదైతే క్యాపెక్స్ చేశారో ఆ క్యాపెక్స్ ఫెయిల్ అవడంతో కంపెనీ ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయింది, అప్పులకి వెళ్ళిపోయి ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయింది. న్యూ ప్రమోటర్స్ ఈ కంపెనీని ఎక్వైర్ చేసిన తర్వాత ఈ ఎన్సిఎల్టీ ఎక్విజిషన్ జరిగే టైంకి ఈ స్టాక్ ఎంతలో ట్రేడ్ అయ్యి తెలుసా? 19 పైసా 2022లోని. ఈరోజు జస్ట్ 4 yearsలో మనం మాట్లాడుకున్నట్టయితే 157 రూపీస్లో ట్రేడ్ అవుతున్నది. ఎవరైనా వాళ్ళ లైఫ్ టైంలోని ఒక ఓపెన్ ఆఫర్లో ఓపెన్ ఆఫర్ మనం క్యాచ్ చేయగలిగినట్టయితే రైట్ వాల్యుయేషన్లోని, అంటే మనకి ప్రైజింగ్ పరంగా మార్కెట్ క్యాప్ పరంగా అప్పుడు చాలా తక్కువ మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంటాయి కదా. సో ఎవరైనా ఇక్కడ ప్రాపర్గా క్యాచ్ చేయగలిగినట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ టైంలో ఎవరైనా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ ఈరోజు 8,26,00,000 జస్ట్ 4 yearsలోని. ₹1,00,000 8,26,00,000 లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కదా. కానీ అంత ఈజీ కాదు, అంటే నేను ఇప్పుడు మాట్లాడినంత ఈజీ కాదు ఇలాంటి కంపెనీస్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇవన్నీ దీంట్లో చాలా ఎఫర్ట్ పెట్టాలి. అండ్ ఒకవేళ మీకు దొరికినా కూడా, అంటే మీకు ఓపెన్ ఆఫర్ జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు తెలిసినా కూడా దాన్ని బై చేయాలన్నా కూడా మీకు సెల్లర్స్ ఉండరు. ఓకే, యూ నీడ్ టు ఫైట్ ఎవ్రీడే. దాని రిలేటెడ్ పేషెన్స్ ఉండాలి. ఇలాంటి ఇన్వెస్టర్స్ నాకు తెలుసు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ట్రై చేస్తుంటే నాతో పాటు రన్ చేస్తుంటాడు. ఇంకా వేరే పీపుల్ కూడా ఉన్నారు, చాలా మంది చేస్తుంటారు. ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్, కంటిన్యూస్ ట్రాక్ చేయాలి, ఎఫర్ట్ చాలా కావాల్సి వస్తుంది. ఏది ఫ్రీగా రాదు కదా, అంత కష్టపడితేనే వస్తాయి. సో జాక్పాట్ అంటే అందరికీ లాటరీ టికెట్ కావాలి, బట్ ఆ లాటరీ టికెట్ రిలేటెడ్గా ఎఫర్ట్ పెడితేనే అది కూడా వస్తుంది. సో దీస్ ఆర్ లైక్ దట్. ఒకవేళ ఎవరైనా చేయగలిగినట్టయితే మాత్రం ఆ సజెషన్, ఈ స్పెషల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయి వీటిని క్లోజ్గా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కేసులో నువ్వు ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఐ థింక్ అయిపోయింది, అంటే కంప్లీట్లీ ప్రైజ్డ్ ఇన్ అన్నది నా వ్యూ. ఈ ప్రైస్లో ఎంటర్ అయిన వాళ్ళు దే విల్ నాట్ మేక్ మచ్ మనీ, ఎందుకంటే ఆల్రెడీ 8,000 crores మార్కెట్ క్యాప్లో ఉన్నది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా ఫుల్లీ ప్రైజ్ ఇన్ కాదు కదా, చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉన్నది. కేబుల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ మనకి మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఓకే, నేను దీనికన్నా చాలా చీప్గా దొరుకుతున్న మంచి హై క్వాలిటీ కంపెనీస్లో పెట్టడానికి ఇష్టపడతాను, కానీ వై షుడ్ ఐ పుట్ మై మనీ ఇన్ దిస్ కంపెనీ? ఓకే, ఇప్పుడు స్పెషల్ సిచ్యువేషన్ టైంలో వేరు, ఇప్పుడు ఎంత ప్రైజింగ్ పెరిగిపోయిన తర్వాత నో పాయింట్ అన్నది నా వ్యూ. మీరు స్టాక్ ప్రైస్ ఏదైతే గ్రోత్ ఉన్నదో అది చూసి ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం హై ప్రైస్లో ఎంటర్ అవుతారు. సో ఈ ప్రైస్లో ఎంటర్ అయ్యి యూ విల్ నాట్ మేక్ బిగ్ మనీ, గుర్తుంచుకోండి. మీరు ఒకవేళ ఎలాంటి స్టాక్స్ పట్టుకోవాలనుకున్నట్టయితే రోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్లో ఓపెన్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరు ఓపెన్ ఆఫర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆర్ ఇన్ఫాక్ట్ ఎవరైనా కూడా ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయిన కంపెనీలని ఎవరైనా బై చేస్తున్నారు అనుకోండి, మీకు బల్క్ డీల్, బ్లాక్ డీల్లో కనబడుతుంటాయి నేమ్స్. బై చేసిన వాళ్ళు ప్రీవియస్గా ప్రైవేట్ సైడ్ ఏ కంపెనీలు మేనేజ్ చేస్తారు ఇవన్నీ కొంచెం గూగుల్ చేసి ఎఫర్ట్ పెడితే మీకు దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ అంటే 100 కంపెనీలు పట్టుకుంటే 100 హిట్ అవ్వు, 1, 2, 3, 4 హిట్ అయినా కూడా యూ విల్ మేక్ బిగ్ మనీ. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకీ అడుగుతున్నారు. హాయ్ అన్న, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. థ్యాంక్స్ వెంకీ. ప్లీజ్ సజెస్ట్ మీ, ఈస్ దిస్ స్ట్రాటజీ వర్క్? ఇఫ్ ఎనీ స్టాక్ ఇన్ మై పోర్ట్ఫోలియో హిట్స్ 100% రిటర్న్, ఐ వాంట్ టు సెల్ 50% సో దట్ ఐ గెట్ మై ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బ్యాక్ అండ్ రీఇన్వెస్ట్ దట్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ like 30% flexi cap, 30% small cap, 20% liquid funds and 20% gold ETF. This is to make sure that I have peaceful mind and my hard-earned money is parked in mutual funds, which is stress-free, and only my profit will be in direct stocks so that I don't get into panic mode during bear markets. Please educate me if I'm making any mistake in my ideology. దీన్ని ఇన్వెస్టర్ సైకాలజీలో ఏదో పేరు ఉంటుంది వెంకీ, మర్చిపోయాను. మార్కెట్లో కూడా చాలామంది ఈ స్ట్రాటజీ అయితే చెప్తుంటారు, మీకు 100% ప్రాఫిట్ వచ్చినప్పుడు 50% వెనక్కి తీసుకొని 50% వదిలేయండి అని చెప్పి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకు నేను బిలీవ్ చేయను అంటే, నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవద్దు అని చెప్పట్లేదు, గుర్తుంచుకోండి. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, మనం ఒక స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అంటే ఎగ్జిట్ అవ్వడానికి మనకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కదా. అంటే కంపెనీలోని గ్రోత్ కనిపించట్లేదు, ఆర్ ఆ ప్రొడక్ట్ రిలేటెడ్గా సమ్ సబ్స్టిట్యూట్ వచ్చేసింది, ఆర్ స్టాక్ ప్రైస్ ఏదైతే గ్రో అయిందో వాల్యుయేషన్స్ పరంగా అది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్కి వెళ్ళిపోయింది, ఇంకా అక్కడి నుంచి మనకి గ్రోత్ కనబడట్లేదు, ఆర్ మార్కెటే గ్రో అవ్వట్లేదు. ఇలాంటి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్లో ఏది మనకి మ్యాచ్ అయినా కూడా మనం ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకే ఎగ్జిట్ అయ్యేటప్పుడు వై 50%, వై నాట్ 100%? ఆ 50 రూపీస్ ఏదైతే మనం వదిలేస్తామో అది కూడా మన డబ్బులే కదా. ఇట్ ఈస్ ఓన్లీ ఏంటంటే మనకి ఆస్ట్రిచ్ అనుకుంటా. ఓకే, రిస్క్ వచ్చినప్పుడు ఏంటంటే గొయ్యి తవ్వేసి ఆ గోతులను తన మొహం పెట్టేసుకుంటుందంట. ఎందుకంటే నాకు రిస్క్ కనబడకపోతే రిస్క్ నా నుంచి వెళ్ళిపోయిందని చెప్పి. నో, రిస్క్ మీ నుంచి వెళ్ళలేదు,
ఓకే. రిస్క్ మీ దగ్గరే ఉన్నది. సో, మీకు నిజంగానే కంపెనీ మీద కాన్ఫిడెన్స్ లేదనుకోండి, సెల్ దట్ 100%. ఓకే. ఇన్‌ఫాక్ట్ పీటర్ లించ్ గారిది ఒక ఫేమస్ కొటేషన్ ఉంటది. సెల్లింగ్ యువర్ విన్నర్స్ అండ్ హోల్డింగ్ యువర్ లూజర్స్ ఈజ్ లైక్ కటింగ్ ది ఫ్లవర్స్ అండ్ వాటరింగ్ ద వీడ్స్ అని చెప్పి. మనం ఇలా ఎప్పుడైతే 50, 50, 50, 50 ఇలా బుక్ చేసుకుంటూ వస్తామో అప్పుడు ఏమవుతది, మన పోర్ట్‌ఫోలియో పెద్ద జూ అయిపోద్ది. ఓకే. నంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా పెరిగిపోతాయి కదా! ట్రై టు హోల్డ్ కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో. ఓకే. 15, 20, 25 స్టాక్స్ లోపల హోల్డ్ చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించిదే మీరు కూడా ఒక ఫండ్‌ని మేనేజ్ చేస్తున్నట్టు కదా! సో, అలాంటప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకోవడం వుడ్ బి బెటర్ అవుతది. ఆ ఎఫర్ట్ మనం ఎందుకు పెట్టాలి? సో, మనం లిమిటెడ్ స్టాక్స్‌లో పెట్టినట్టయితే ఆ కంపెనీ రిలేటెడ్‌గా డీప్‌గా వర్క్ చేస్తాం అండ్ ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటాం. ఐ ఫీల్ ఈ 50% బుకింగ్ స్ట్రాటజీ అన్నది నేను అసలు ఐ డోంట్ బై అండి. అండ్ ఇన్‌ఫాక్ట్ దీనివల్ల ఏమవుతదంటే మీ విన్నర్ ఏదైతే ఉన్నదో మనం కాంటినెంటల్ కాఫీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. అలాంటి స్టాక్స్ ఆ 50% బుక్ చేస్తున్నట్టయితే ఓకే. దాని తర్వాత అది ఇంకో 100% పెరుగుతది. ఇంకో 50 బుక్ చేసేస్తది. దాని తర్వాత ఇంకో 100 పెరుగుతది. మీకు ఓవర్ ఏ పీరియడ్ అవి ఏవైతే మల్టీ బ్యాగర్స్ ఉన్నాయో ఆ మల్టీ బ్యాగర్ రైడ్ అన్నది మీరు రైడ్ చేయలేరుగా. ఓకే. సో, ఇది అంత వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ కాదు. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ ఎవరైతే డీప్‌గా కంపెనీ మీద రీసెర్చ్ చేయరో వాళ్ళు ఏంటంటే కామన్‌గా రీటైల్ ఇన్వెస్టర్స్‌కి చెప్పే ఈజీ టిప్ అనమాట. అంటే మీరు ఇందాకల నేను చెప్పాను కదా! ఆస్ట్రిచ్‌ది. ఏంటంటే గొయ్యి తవ్వేసి అందులో బుర్ర పెట్టేసి నేను రిస్క్ లేదనుకోవడం టైపు. అలా వర్కౌట్ అవ్వదు. యూ ఆర్ స్టిల్ క్యారింగ్ ద రిస్క్. దాన్ని అర్థం చేసుకోండి. యూ ట్రై టు పుట్ యువర్ హార్డ్ వర్క్. ఆ కంపెనీ బావుంది, గ్రో అవుతుందంటే హోల్డ్ ఇట్ టిల్ యూ ఫీల్ కంఫర్టబుల్. కంఫర్ట్ లేదంటే ఒక్క రూపాయి కూడా ఉంచొద్దు. 50% కాదు. మన నెక్స్ట్ క్వెషన్ పవన్ అడుగుతున్నారు. అన్న గుడ్ ఈవెనింగ్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ కేఫ్ కాఫీ డే? ద కంపెనీ ఈస్ రెడ్యూసింగ్ ఇట్స్ డెట్, రెవెన్యూ ఈస్ గ్రోయింగ్. సో, ఐ ఫీల్ మార్కెట్ ఈస్ ఇగ్నోరింగ్ ఇట్. ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు బై ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ ఈజ్ ద లో ప్రమోటర్ హోల్డింగ్ టూ రిస్కీ? లో ప్రమోటర్ హోల్డింగ్ కన్నా కూడా వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న డెట్ చూడండి. ఓకే. రెడ్యూస్ అవుతున్నా కూడా కంపెనీ మార్కెట్ క్యాప్‌కి, డెట్‌కి అసలు సంబంధం ఉన్నదా? సో, అంత డెట్ సర్వ్ చేయాలంటే ఎప్పుడు వీళ్ళు ప్రాఫిట్‌లోకి వస్తారు? ఎప్పుడు బిజినెస్‌ని గ్రో చేయగలుగుతారు? అని అయ్యే పనులు కాదు. అండ్ ఐ సజెస్ట్ యూ స్ట్రాంగ్‌లీ హోప్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేయొద్దండి. ఓకే. ఇవేంటంటే ఓకే. ఇలా జరుగుతదేమో, అలా జరగచ్చేమో. ఓకే. నో, అలా ఎప్పటికి జరగవు. ఓకే. మనకి క్లియర్‌గా ఇన్‌ఫాక్ట్ ఈ మార్కెట్ ఫాల్‌లోని చాలా స్ట్రాంగ్ బిజినెస్‌లు రీజనబుల్ వాల్యుయేషన్‌లో దొరుకుతున్నప్పుడు వై షుడ్ వి డూ హోప్ బేస్డ్ ఇన్వెస్టింగ్? ఈ టైంలో కాదు, ఏ టైంలోని కూడా హోప్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేయొద్దు. ఓకే. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ మనకి బిజినెస్‌లు కనబడుతున్నాయి. ఈవెన్ మనం అక్కడ స్పెషల్ సిట్యుయేషన్స్ మాట్లాడుకున్నాం కదా! ఆ కేస్‌లో కూడా మనకి క్లియర్‌లీ ఓపెన్ ఆఫర్ ఎవరైతే ట్రిగ్గర్ చేస్తున్నారో, ఆ ప్రమోటర్ దగ్గర స్ట్రాంగ్ బిజినెస్ మనకి ప్రైవేట్ సైడ్ ఉన్నదనుకోండి, అది రివర్స్ మెర్జర్ కనబడుతుంది. ఆ కేస్ కనబడుతుందంటే అలాంటప్పుడు కాల్ తీసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా హోప్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అన్నది వర్కౌట్ అవ్వదు. సో, అండ్ ఇక్కడ ఈ కేస్‌లో చాలామంది మల్టిపుల్ సైకిల్స్‌లోని ఇలాగే లాంగ్ టర్మ్‌కి గ్రో అవుతదేమో, రివర్స్ అవుతదేమో. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకు బాగా గుర్తు కేఫ్ కాఫీ డే రిలేటెడ్‌గా మీడియాలో ఏదైతే ఒక గేమ్ నడిచిందో ఒక టైంలోని సోషల్ మీడియా మొత్తం. ఆ టైంలో మనం రియాలిటీ ఏంటనేది ఒక వీడియో చేసాం మన టాక్స్ ఛానల్‌లోని. ఈ వీడియో ఒకసారి చూడండి. కామెంట్ సెక్షన్‌లో కూడా చాలామంది మీకేం తెలుసు? ఇది ఇక్కడి నుంచి మల్టీ బ్యాగర్ అయిపోద్ది. 1 ఇయర్ తర్వాత చూద్దాం, 2 ఇయర్స్ తర్వాత చూద్దాం అని కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేసేస్తారేమో. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతది. ఏమైంది? అది వీడియో చేసి 2, 3 ఇయర్స్ పైన అవుతుంది కదా! ఏమవ్వదు. హోప్ బేస్డ్ ఇన్వెస్టింగ్‌లో విల్ నెవర్ మేక్ మనీ. ఇన్‌ఫాక్ట్ డబ్బులు కోల్పోతాం. వదిలేయండి. అండ్ ఈ మార్కెట్ ఫాల్‌లో మీకు మంచి కంపెనీలు దొరుకుతది. మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్‌లో యూ విల్ డెఫినెట్లీ మేక్ గుడ్ మనీ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్‌ఫుల్ అవుతదంటే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్‌కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.